హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే సింగిల్ డైమెన్షనల్ యారేస్ అండ్ మల్టీ డైమెన్షనల్ యారేస్ కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. సింగిల్ డైమెన్షనల్లో 5 వాల్యూస్ని ఎంటర్ చేసి దాన్ని ఫర్ ఈచ్ అనే ఒక ఫర్ లూప్ ద్వారా ఎలా ప్రింట్ చేయాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ క్లాస్ నేమ్ pro1 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇంటీజర్లో n అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. I అనేది ఫర్ లూప్ కోసం. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో వాల్యూస్ని రీడ్ చేయడం కోసం స్కానర్ అనే ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ని తీసుకున్నాం. ఎంటర్ n వాల్యూ అని అడిగింది. నేను 5 అని ఇచ్చాను. n అనే వేరియబుల్లో 5 అనే వాల్యూని స్టోర్ చేశాను. ఇంట్ ఆఫ్ యారే నేమ్ ఏ న్యూ ఇంట్ ఆఫ్ n అంటే ఎంత 5. ఎప్పుడైతే మనము సైజు 5 అని ఇచ్చామో ఏకి ఒక యారే క్రియేట్ అవుతుంది. సో యారే సైజ్ వచ్చి 5 అంటే ఇక్కడ 5 సెల్స్ క్రియేట్ అవుతాయి. ఈ విధంగా ఇందులో మొత్తము 5 సెల్స్ ఉంటాయి. ఇండెక్స్ వాల్యూ ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది? 0 1 2 3 4. ఇట్ ఈస్ కాల్డ్ ఇండెక్స్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఎంటర్ యారే వాల్యూస్. ఇక్కడ I వాల్యూ 0, I అంటే 0, లెస్ దాన్ n అంటే ఎంత 5 అని ఇచ్చాను. 0 అనేది 5 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ I అంటే ఎంత 0. ఏ అనే యారేలో 0 అనే ఇండెక్స్లోకి స్కానర్ ద్వారా ఒక వాల్యూని రీడ్ చేయి. నేను 5 అని ఇచ్చాను. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అంటే 1 పెంచుట. I వాల్యూ 1 అవుతుంది. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 1. ఏ అనే యారేలో 1 అనే ఇండెక్స్లోకి ఒక వాల్యూని రీడ్ చేయి. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ 2 లెస్ దాన్ 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 2. ఏ అనే యారేలో 2 అనే ఇండెక్స్లోకి ఒక వాల్యూని రీడ్ చేయి. సో నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అనేది అవుతుంది. I ప్లస్ ప్లస్ అంటే 2కి ఒకటి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 3 లెస్ దాన్ 5. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 3లోకి ఒక వాల్యూని రీడ్ చేయి. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అంటే 4 లెస్ దాన్ 5. ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 4. ఏ ఆఫ్ 4 అనే ఇండెక్స్లోకి ఒక వాల్యూని రీడ్ చేయి. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అంటే 5 లెస్ దాన్ 5 కాదు. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇంతటితో వాల్యూస్ని రీడ్ చేయడం ఆగిపోతుంది. ఫర్ లూప్ ద్వారా వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను ఫర్ ఈచ్
అనే కొత్త లూప్ని యూస్ చేయడం జరిగింది. యారీ వాల్యూస్ ఆర్ ఫర్ ఇంటీజర్లో కే అనే ఒక వేరియబుల్ తీసుకున్నా కోలన్ ఏ. దీని మీనింగ్ ఏంటి అంటే అసలు ఫర్ ఈచ్ అనేది ఎక్కడ యూస్ చేస్తాము అంటే టాప్ టు బాటమ్ 1 by 1 వాల్యూస్ని తీసుకోవడం కోసం మనము ఫర్ ఈచ్ అనేది వాడతాం. ఇంటీజర్లో కే అనే ఒక వేరియబుల్ తీసుకున్నా ఏ అన్న ఏ అనే యారేలో ఉన్న ఫస్ట్ వాల్యూ 5ని కేలోకి పంపిస్తుంది. ఇక్కడ కేని ప్రింట్ చేశాను అంటే ఎంత 5. ఏ అనే యారేలోంచి నెక్స్ట్ వాల్యూ 7ని కేలోకి పంపిస్తుంది. ఇక్కడ 7ని ప్రింట్ చేస్తుంది. ఆ విధంగా ఏ అనే యారేలో ఉన్న మొత్తం వాల్యూస్ని 1 by 1 కేలోకి పంపించి కే ద్వారా వాటిల్ని ప్రింట్ చేస్తాము. ఈ మోడల్ని ఏమని కాల్ చేస్తారు అంటే ఫర్ ఈచ్ అనేసి కాల్ చేస్తారు. సో ఫర్ ఈచ్ని యూస్ చేసి 5 వాల్యూస్ని ప్రింట్ చేశాను. చూడండి, జావాసి స్పేస్ pro1 డాట్ జావా. దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ pro1 ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. రేంజ్ నాకు నచ్చిన వాల్యూస్ని ఎంటరు చేశాను. అదే వాల్యూస్ని తిరిగి ప్రింట్ చేశాను. దేని ద్వారా ప్రింట్ చేశాను? ఫర్ ఈచ్. రాసేటప్పుడు ఫర్ అనే రాస్తాము, బట్ చదివేటప్పుడు ఫర్ ఈచ్ అనేసి కాల్ చేస్తాము. ఫర్ ఈచ్ ద్వారా 5 ఎలిమెంట్స్ని నేను ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను కొన్ని యారే వాల్యూస్ ఇస్తాను. వాటిల్ని అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చెయ్యాలి. యారే వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చెయ్యాలి. దానికోసం ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో దీన్నే సార్టింగ్ టెక్నిక్స్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. నేను ఒక యారే ఇస్తానండి. ఆ యారేలో ఉన్న వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో సెట్ చెయ్యాలి. సో అలా సెట్ చేయడం కోసం మనము ఒక చిన్న ప్రోగ్రామ్ని చెప్పుకుందాం, చూడండి. సో ఫస్ట్ ఎన్ అనేది రేంజ్ కోసం, ఐ అనేది ఒక ఫర్ లూప్ కోసం, జే అనేది అనదర్ ఫర్ లూప్ కోసం, టీ అనేది స్వాపింగ్ కోసం. ఇవన్నీ కామన్. ఎంటర్ ఎన్ వాల్యూ నేను 5 అని ఇచ్చాను. సో ఇక్కడ 5 సెల్స్తో ఒక యారీ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. చూడండి, నేను 5 సెల్స్తో ఒక యారీని క్రియేట్ చేశాను. ఇందులో మొత్తము ఎన్ని సెల్స్ ఉంటాయండి? 5 సెల్స్ ఉంటాయి. ఫస్ట్ సెల్కి 0 1 2 3 4 వీటిల్ని ఇండెక్స్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తాం. ఇక్కడ ఎంటర్ యారే వాల్యూస్ ఉంది. ఇవన్నీ కామన్ అండి. నేను 4 2 3 1 5 ఇలా ఇచ్చాను. వీటిల్ని అసెండింగ్ ఆర్డర్లో సెట్ చెయ్యాలి. లాజిక్ చూడండి. ఐ వాల్యూ 0, ఐ ప్లస్లో 0 లెస్ దాన్ ఎన్ అంటే ఎంత 5, 0 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. మొదటి లూపు ఎప్పుడైతే ట్రూ అయ్యిందో సెకండ్ లూప్కి వస్తుంది. జే ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1, ఐ అంటే ఎంత 0, 0 ప్లస్ 1 ఎంత వస్తుందండి 1, జే అంటే ఎంత 1, ఎన్ అంటే ఎంత 5, 1
లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. అప్పుడు ఇఫ్ కాడికి వస్తుంది. ఏ ఆఫ్ ఐ అంటే ఎంత 0 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే అంటే ఎంత 1. ఏ అనే యారేలో 0 అనే ఇండెక్స్లో ఎంత ఉంది అన్న ఇక్కడ 4 ఉంది. 4 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది 2 ఉంది. 4 గ్రేటర్ దాన్ 2 అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇఫ్లో ఉన్న కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయ్యిందో వెంటనే స్వాపింగ్ కాడికి వస్తుంది. టీ ఈక్వల్స్ టు ఐ అంటే 0 ఏ ఆఫ్ 0 ఏ అనే యారేలో 0 అనే ఇండెక్స్లో ఉన్న 4ని టీ అనే వేరియబుల్లోకి కాపీ చేశాను. అంటే టీలోకి 4 అనే వాల్యూని కాపీ చేశాను. నెక్స్ట్ ఏ ఆఫ్ ఐ అంటే 0 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ జే అంటే 1. ఏ ఆఫ్ 0 అనే ఇండెక్స్లోకి ఏ ఆఫ్ 1 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూని కాపీ చేశాను. అంటే 2. ఏ అనే యారేలో 0 అనే ఇండెక్స్లోకి ఎంత కాపీ అయింది 2 అంటే 4 పోయి దాని ప్లేస్లోకి 2 వచ్చి స్టోర్ అయింది. నెక్స్ట్ మూడో స్టెప్ ఏ ఆఫ్ జే అంటే ఎంత 1 ఈక్వల్స్ టు టీ అన్న టీలో ఎంత ఉంది టీలో 4 ఉంది. అంటే 1 అనే ఇండెక్స్లోకి ఎంత కాపీ చేశాను 4 అంటే ఈ 2 పోయి దాని ప్లేస్లోకి 4 అనేసి కాపీ చేశాను. నెక్స్ట్ జే మాత్రమే ప్లస్ ప్లస్ అవుతుంది. అంటే ఎంత 2 జే వాల్యూ ఎంత అండి 2 అవుతుంది. 2 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఎప్పుడైతే ఈ లూప్ ట్రూ అయిందో ఇఫ్ కాడికి వస్తుంది. ఏ ఆఫ్ ఐ అంటే 0 జే అంటే మాత్రం 2 ఏ ఆఫ్ 0లో ఎంత ఉంది 2 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 2 ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది 3 2 గ్రేటర్ దాన్ 3 2 అనేది 3 కంటే చిన్నదా 3 కంటే 2 అనేది పెద్దదా కాదు. ఈ కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. కింద స్వాపింగ్కి వెళ్ళదు. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది 3 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. ఐ అంటే 0 జే అంటే 3 ఏ ఆఫ్ 0లో 2 ఉంది. ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది 1. సో 2 గ్రేటర్ దాన్ 1 కంటే 2 పెద్దది అన్న అంటే ఈ కండిషన్ ఏమైంది ట్రూ అయింది. అప్పుడు స్వాపింగ్లోకి వస్తుంది. టీ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ అంటే ఎంత 0 ఏ ఆఫ్ 0లో ఉన్న 2ని టీ అనే వేరియబుల్లోకి కాపీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏ ఆఫ్ ఐ అంటే ఎంత 0 ఏ ఆఫ్ జే అంటే ఎంత 3 ఏ అనే యారేలో 3 అనే ఇండెక్స్లో ఉన్న 1ని దేంట్లో కాపీ చేశాను ఏ ఆఫ్ 0. సో అంటే ఇక్కడ 2 పోయి 1 అనేది కాపీ అవుతుంది. నెక్స్ట్ ఏ ఆఫ్ జే అంటే ఎంత 3 జే అంటే ఎంత 3 ఏలో 3లోకి టీ వాల్యూ అంటే ఎంత 2. సో ఏలో 3 అనే ఇండెక్స్లోకి 2 కాపీ అయ్యింది. సో నెక్స్ట్ జే మాత్రమే ప్లస్ ప్లస్ అవుతుంది. అంటే 4 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. ఐ అంటే 0 జే అంటే 4 ఏ ఆఫ్ 0లో ఎంత ఉంది 1 ఏ ఆఫ్ 4లో ఎంత ఉంది 5 1 గ్రేటర్ దాన్ 5 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. 1 అనేది 5 కంటే పెద్దది అంటుంది. కండిషన్ ఫాల్స్ అయింది కనుక స్వాపింగ్లోకి వెళ్ళదు. జే ప్లస్ ప్లస్ అంటే ఎంత 5 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఎప్పుడైతే
నెస్టెడ్ ఫర్ లూపు ఫాల్స్ అయిందో మళ్ళా పైకి వెళ్తుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే 1 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది మళ్ళా జే ఇనిషియల్ కానించి బిగిన్ అవుతుంది. ఇనిషియల్ అంటే ఇందాక ఐ ప్లస్ 1 అని రాశాను. ఐ అంటే ఎంత 1 ప్లస్ 1 2 లెస్ దాన్ ఎన్ అంటే 5 2 అనేది 5 కంటే చిన్నది. ఇక్కడికి వస్తుంది ఐ అంటే ఎంత 2 జే అంటే ఐ అంటే 1 జే అంటే 2 ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది 4 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది 3 4 గ్రేటర్ దాన్ 3 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. టీ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ అంటే 1 ఏ అనే యారేలో 1 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూని టీ అనే వేరియబుల్లో కాపీ చేయి. సో 1 అనే ఇండెక్స్లో ఎంత ఉంది 4 ఉంది, టీలోకి 4 వచ్చింది. నెక్స్ట్ ఏ ఆఫ్ ఐ అంటే ఎంత 1 ఏ ఆఫ్ 1లోకి ఏ ఆఫ్ జే అంటే 2 ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూని కాపీ చేయి. ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది 3. సో నెక్స్ట్ ఏ ఆఫ్ జే అంటే 2 అందులోకి టీలో ఉన్నది, టీలో ఎంత ఉంది 4. సో అంటే ఇక్కడికి మనకి 3 కాపీ అయింది, ఇక్కడికి 4 అనేది కాపీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే ఎంత 3 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది. ఏ ఆఫ్ ఐ అంటే ఎంత 1 జే అంటే ఎంత 3 ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది 3 ఉంది గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది 2 ఉంది. సో 3 గ్రేటర్ దాన్ 2 ఈ కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడ స్వాపింగ్కి వస్తుంది టీ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది, ఆ 3ని టీలోకి కాపీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ ఆఫ్ 1 ఈక్వల్స్ టు జే అంటే ఎంత 3 ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది 2. సో ఇక్కడ ఏ ఆఫ్ 1లోకి 2 రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఆఫ్ జే అంటే ఎంత 3 ఏలో 3లోకి టీలో ఉన్న వాల్యూ టీలో ఎంత ఉంది 3 అంటే ఇక్కడికి 3 అనేది వచ్చింది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే 4 లెస్ దాన్ 5 ఇక్కడికి వస్తుంది. ఏ ఆఫ్ ఐ అంటే 1 జే అంటే 4 ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది 2 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 4లో ఎంత ఉంది 5 2 గ్రేటర్ దాన్ 5 కాదు, ఈ కండిషన్ ఏమవుతుంది ఫాల్స్, మళ్ళా పైకి వెళ్తుంది. ఈ విధంగా ఆ యారే ఫాల్స్ అయ్యే వరకు కంటిన్యూస్లీ మనకి జరిగి ఫైనల్గా ఒక యారే వస్తుంది, దాన్ని ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము ఒక యారేలో ఉన్న వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేస్తాము. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, దీన్నే సార్టింగ్ టెక్నిక్ అనేసి కాల్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. జావా సి స్పేస్ pro2 డాట్ జావా. సో రన్ చేయాలి. జావా స్పేస్ pro2 ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. సో 3 4 2 5 1 అని ఇచ్చాను. మీరు గమనించినట్లయితే 1 2 3 4 5 అని వచ్చినాయి. సో ఈ విధంగా మనము ఒక యారేలో ఉన్న వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేస్తాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇచ్చిన వాల్యూస్ని డెసెండింగ్ ఆర్డర్లో సెట్ చేయాలి. ఇందాక పెద్ద వాల్యూ అయితే కిందకు పంపించడం జరిగింది, ఇప్పుడు చిన్న వాల్యూ అయితే కిందకి పంపించాలి. ఇందాక మీరు గమనించినట్టయితే లాజిక్లో గ్రేటర్ దాన్ అని పెట్టాను, ఇప్పుడు
లెస్ దాన్. సో చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను. జావా సి స్పేస్ ప్రో 3 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 3 ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. నాకు నచ్చిన వాల్యూస్ని ఎంటర్ చేశాను. వాటిని డెసెండింగ్ ఆర్డర్లో సెట్ చేసింది. బిగ్గెస్ట్ వాల్యూ టు స్మాలెస్ట్ వాల్యూ. ప్రీవియస్ ప్రోగ్రామ్ లాగానండి, కాకపోతే ప్రీవియస్ ప్రోగ్రాంలో బిగ్గెస్ట్ వాల్యూ అయితే కిందకు పంపించింది. అందుకని ఇఫ్ కండిషన్లో గ్రేటర్ దాన్ వాడాను. ఇప్పుడు స్మాలెస్ట్ వాల్యూ అయితే కిందకి పంపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ జావాలో మన టాపిక్ ఏంటి అంటే మల్టీ డైమెన్షనల్ యారేస్ అనేసి కాల్ చేస్తారు. ఏమని కాల్ చేస్తారండి? మల్టీ డైమెన్షనల్ యారేస్. మల్టీ డైమెన్షనల్ యారేస్ అంటే ఏంటి అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అంటారు. మనం ఇచ్చిన డేటాని రో వైజ్ గాను కాలం వైజ్ గాను రెండు కలిపి డిస్ప్లే చేస్తే దాన్ని మల్టీ డైమెన్షనల్ యారేస్ అంటారు. ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అంటారు. సింటాక్స్ చూడండి ఎలా ఉంటుందో. డేటా టైప్ రోస్ కాలమ్స్ యారే నేమ్. సో మెమరీ అలొకేషన్ న్యూ డేటా టైప్ ఆర్ సైజ్ అంటే రో సైజ్, సి సైజ్ అంటే కాలమ్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ 2x2 మ్యాట్రిక్స్ని ప్రింట్ చేయాలి. ఇంట్ ఆఫ్ ఏ అనేది మ్యాట్రిక్స్ నేమ్, న్యూ ఇంట్ ఆఫ్ 2 rows 2 columns. దీనికి ఎప్పుడైతే అలా ఇచ్చామో 2x2 మ్యాట్రిక్స్ని స్టోర్ చేసుకోవడం కోసం ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ అవుతుంది. మొదటి రోని 0 అంటాం, రెండో రోని 1 అంటాం, అలాగే కాలమ్ని 0 ఇక్కడ 1 అనేసి కాల్ చేస్తాం. ఇక్కడ మనకి నచ్చిన వాల్యూస్ని రిప్రజెంట్ చేయవచ్చు. ఆఫ్ 1 0 అన్నాను. 1 అనే రోలో 0 అనే కాలంలో ఎంత ఉంది అన్న. 1 అనే రో ఇదండి, 0 అనే కాలం ఇది, ఎంత ఉంది వాల్యూ 1. ఈ విధంగా మనము మల్టీ డైమెన్షనల్ యారేస్ని డిఫైన్ చేయడం జరిగింది. ఇది సింటాక్స్ అండి. ఈ సింటాక్స్ని ఈ విధంగా డిఫైన్ చేయడం జరిగింది. సో నేనేమంటున్నానంటే ఒక 2x2 మ్యాట్రిక్స్ని ప్రింట్ చేయమన్నాను. దానికోసం ఒక ప్రోగ్రామ్ని జనరేట్ చేస్తాను. చూడండి, ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్టార్ క్లాస్ నేమ్ pro4 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. నాకు ఇంటీజర్లో i అనేది ఒక ఫర్ లూప్ కోసం, j అనేది ఒక ఫర్ లూప్ కోసం తీసుకున్నాను. అలాగే ఒక మ్యాట్రిక్స్ని డిఫైన్ చేయాలి. ఇంట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ 2 rows 2 columns. ఇక్కడ వాల్యూస్ని రన్ టైంలో రీడ్ చేయాలి. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ మ్యాట్రిక్స్ వాల్యూస్ ఫర్ i ఈక్వల్స్ టు 0, i less than 2, i plus plus. ఫర్ j ఈక్వల్స్ టు 0, j less than 2, j plus plus. a of i of j, a of i of
జే ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇంతటితో క్లోజ్. సో ఇప్పుడు వాటిల్ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో మ్యాట్రిక్స్ వాల్యూస్ ఆర్ ఫార్ I ఈక్వల్స్ టు 0 I లెస్ దాన్ 2. అదేవిధంగా ఫార్ జే వాల్యూ 0 జే లెస్ దాన్ 2 జే ప్లస్ ప్లస్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ ఐ ఆఫ్ జే. స్పేస్ని ప్రింట్ చేయడానికి వాల్యూకి మధ్యన డబల్ కోట్స్లో ఒక స్పేస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఇంతటితో క్లోజ్. తర్వాత మెయిన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. pro4 డాట్ జావా. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. జావా సి స్పేస్ pro4 డాట్ జావా. దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ pro4 ఎంటర్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అంది. నాకు నచ్చిన 4 వాల్యూస్ ఇచ్చాను. ఆ వాల్యూస్ని మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ప్రింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ని గమనించినట్లయితే రోస్ కాలమ్స్ ఉన్నాయి. రోస్ కోసం ఒక లూపు, కాలమ్స్ కోసం అనదర్ లూపు తీసుకోవాలి. ఇక్కడ ఐ అనేది ఒక ఫర్ లూప్ కోసం, జే అనేది ఒక ఫర్ లూప్ కోసం. ఇంట్ ఆఫ్ రోస్ కాలమ్స్. ఎప్పుడైతే 2x2 మ్యాట్రిక్స్ డిఫైన్ చేశానో ఇక్కడ 2 రోస్ 2 కాలమ్స్. ఇది 0, ఇది 1, 0, 1 ఇలా క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఐ వాల్యూ 0, 0 లెస్ దాన్ 2. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే మొదటి లూప్ ట్రూ అయిందో సెకండ్ లూప్కి వస్తుంది. జే వాల్యూ ఎంత? 0, 0 లెస్ దాన్ 2. ఈ కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. సో ఇక్కడ ఐ అంటే 0, జే అంటే 0, ఏలో 0, 0 అనే ఇండెక్స్లోకి స్కానర్ ద్వారా ఒక వాల్యూని రీడ్ చేయి. 0 అనే రో, 0 అనే కాలం నేను 4 అని ఎంటర్ చేశాను. నెక్స్ట్ జే మాత్రమే ప్లస్ ప్లస్ అనేది అవుతుంది. జే ప్లస్ ప్లస్ అంటే ఎంత? 1, 1 లెస్ దాన్ 2 ఇక్కడికి వస్తుంది. ఐ అంటే 0, జే అంటే 1, 0 అనే రోలో 1 అనే కాలంలోకి ఒక వాల్యూని అసైన్ చేయి. నేను 2 అని ఇచ్చాను. ఇప్పుడు జే ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ దాన్ 2 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది, పైకి వెళ్తుంది. ఐ ప్లస్ ప్లస్, ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత? 1, 1 లెస్ దాన్ 2 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఈ లూపు ఎప్పుడైతే ట్రూ అయిందో సెకండ్ లూప్కి వస్తుంది. సెకండ్ లూప్ మళ్ళీ ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది? ఇనిషియల్. జే వాల్యూ ఎంత? 0, 0 లెస్ దాన్ 2 కండిషన్ ఏమైంది? ట్రూ. ఐ అంటే 1, జే అంటే 0, 1 అనే రోలో 0 అనే కాలంలోకి ఒక వాల్యూని రీడ్ చేయి. సో ఇక్కడ నాకు నచ్చిన 7ని ఎంటర్ చేశాను. నెక్స్ట్ జే మాత్రమే ప్లస్ ప్లస్ అవుతుంది అంటే 1, 1 లెస్ దాన్ 2 ఇక్కడికి వస్తుంది. 1, 1 అంటే 1 అనే రోలో 1 అనే కాలంలోకి ఒక వాల్యూని రీడ్ చేయి. నెక్స్ట్ జే మాత్రమే ప్లస్ ప్లస్ అవుతుంది అంటే 2, 2 లెస్ దాన్ 2 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది, పైకి వెళ్తుంది.
ఐ ప్లస్ ప్లస్ అంటే 2 2 లెస్ దాన్ 2 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఈ లూపు ఫాల్స్ అయిందో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. మ్యాట్రిక్స్ వాల్యూస్ ఆర్ ఇది ప్రింట్ చేయడానికి ఐ వాల్యూ ఎంత అండి 0 0 లెస్ దాన్ 2 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. జే వాల్యూ ఎంత 0 0 లెస్ దాన్ 2 ఈ కండిషన్ కూడా ఏమైంది ట్రూ అయింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ ఆఫ్ ఐ అంటే ఎంత 0 జే అంటే ఎంత 0 ఏ అనే మ్యాట్రిక్స్లో 0 అనే రోలో 0 అనే కాలంలో ఎంత ఉంది అన్న 4 అని ప్రింట్ అవుతుంది. కొంచెం స్పేస్. నెక్స్ట్ జే మాత్రమే ప్లస్ ప్లస్ అవుతుంది అంటే 1 లెస్ దాన్ 2 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఐ అంటే 0 జే అంటే 1 0 అనే రోలో 1 అనే కాలంలో ఏముంది అన్న 2 కొంచెం స్పేస్. జే మాత్రమే ప్లస్ ప్లస్ అవుతుంది అంటే 2 లెస్ దాన్ 2 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. పైకి వెళ్తుంది ఐ ప్లస్ ప్లస్ అంటే 1 లెస్ దాన్ 2 కండిషన్ ఏమైంది ట్రూ. జే వాల్యూ ఎంత అండి 0 లెస్ దాన్ 2 సో ఇక్కడికి వస్తుంది ఐ అంటే ఎంత 1 జే అంటే ఎంత 0 1 0లో ఉన్న వాల్యూని ఇక్కడ ప్రింట్ చేయన్న 7 కిందకి ఎలా వచ్చిందండి ప్రింట్ వెళ్ళడం ద్వారా. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే ఎంత 1 లెస్ దాన్ 2 ఇక్కడికి వస్తుంది ఐ అంటే 1 జే అంటే 1 ఉన్న వాల్యూని ప్రింట్ చేయి. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే 2 అవుతుంది 2 లెస్ దాన్ 2 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. పైకి వెళ్తుంది ఐ ప్లస్ ప్లస్ అంటే 2 లెస్ దాన్ 2 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఇంకంతటితో ఆగిపోతుంది. ఈ విధంగా మనకి 2x2 మ్యాట్రిక్స్ని ప్రింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు ప్రింట్ 3x3 మ్యాట్రిక్స్. చాలా ఈజీ అండి. మనకి రోస్ కాలమ్స్ ఉంటాయి, అందుకని ఇక్కడ 2 బదులుగా 3ని రిప్రజెంట్ చేస్తాము. అంటే 3 rows 3 columns. ఒకవేళ 4x4 కావాలి, మీరు 4 రిప్రజెంట్ చేయాలి. pro5.java ఇక్కడ కంపైల్ చేశాను. జావా సి స్పేస్ pro5.java రన్ చేయాలి. జావా స్పేస్ pro5 ఎంటర్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అంది. నాకు నచ్చిన ఏవేని 9 వాల్యూస్ 3x3 అంటే 3 rows 3 columns అనేసి కాల్ చేస్తారు. ఈ విధంగా మనము 3x3 మ్యాట్రిక్స్ని ప్రింట్ చేయడం జరిగింది. సో మనం జస్ట్ రోస్ కాలమ్స్ని చేంజ్ చేసాం. సో ఈ విధంగా 3x3 మ్యాట్రిక్స్ 4x4 కావాలి 4 పెట్టాలి, 5x5 కావాలి 5 పెట్టాలి. అలా కాదండి, నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో రోస్ని కాలమ్స్ని డిఫైన్ చేయాలి. ఇక్కడ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్న రోస్ కోసం, వై అనేది కాలమ్స్ కోసం తీసుకోవడం జరిగింది. సో స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ హౌ మెనీ రోస్ అండ్ కాలమ్స్ అనేసి ఎంటర్ చేశాను. ఎక్స్ ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్, వై ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఇక్కడ మనము యారేని డిఫైన్ చేయడం జరిగింది. సో ఏ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ ఎక్స్ రోస్ వై కాలమ్స్. సో
ఇక్కడ సైజ్ బదులు XYని డిఫైన్ చేయడం జరిగింది. 3 బదులుగా X రోస్, ఇది Y కాలమ్స్. ఇక్కడ X రోస్, Y అనేది కాలమ్స్ని ఇండికేట్ చేయడానికి తీసుకున్నాను. ప్రో 6 అని ఇచ్చాను. సో ప్రో 6 డాట్ జావా, దీన్ని కంపైల్ చేస్తున్నా. జావా సి స్పేస్ ప్రో 6 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 6, ఎంటర్ హౌ మెనీ రోస్ అండ్ కాలమ్స్. 3 రోస్ 2 కాలమ్స్, అంటే 6 వాల్యూస్ని రిప్రజెంట్ చేశాను. మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి 3 రోస్ వచ్చినాయి, 2 కాలమ్స్. అలా కాదు, రన్ చేశాను. 2 రోస్ 4 కాలమ్స్ అని ఇచ్చాను. సో 8 వాల్యూస్ ఇక్కడ గమనించారా? 2 రోస్ 4 కాలమ్స్ కింద డిఫైన్ చేసింది. సేమ్ ఎక్స్ప్లెనేషన్ అండి, కాకపోతే ఇక్కడ ఇందాక 2 2 3 3 అని పెట్టాను. ఇప్పుడు రోస్ని డైనమికల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డిఫైన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము M/N మ్యాట్రిక్స్ అంటారు, లేదా XY వేరియబుల్స్ ఏవైనా కావచ్చు. మనము రోస్ని కాలమ్స్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డిఫైన్ చేయడం జరిగింది. ఓవరాల్గా యారేస్ అంటే ఒకసారి చూద్దాం. An array is a collection of values in same data type. ఒకే డేటా టైప్కి చెందిన మోర్ దెన్ వాల్యూస్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్ని మనము ఏమని కాల్ చేస్తాం? యారేస్ అంటారు. యారేస్ని హోమోజెనియస్ ఎలిమెంట్స్ అంటారు. మనకి 2 టైప్స్ ఉంటాయి, హెట్రోజెనియస్ ఎలిమెంట్స్, హోమోజెనియస్ అంటారు. హోమోజెనియస్ అంటే ఒకే డేటా టైప్కి చెందిన వాల్యూస్ని హోమోజెనియస్ అంటారు. అంటే ఉంటే అన్ని ఇంటీజర్ ఉండాలి, లేకపోతే అన్ని డబుల్ ఉండాలి, లేకపోతే అన్ని స్ట్రింగ్ ఉండాలి. ఇలా ఒకే కైండ్ ఆఫ్ డేటాకి సంబంధించిన డేటాని ఏమని కాల్ చేస్తారు? హోమోజెనియస్ అంటారు. హెట్రోజెనియస్ అంటే ఏంటి? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ని సపోర్టు చేస్తుంది. ఒక ఇంటీజర్ వాల్యూ, ఒక డబుల్, ఒక 4 స్ట్రింగ్స్ ఇలా కంబైన్ చేసి డిస్ప్లే చేస్తే దాన్ని హెట్రోజెనియస్ అంటారు. An array is a collection of values in same data type అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ సింగిల్ డైమెన్షనల్ యారేస్, మల్టీ డైమెన్షనల్ యారేస్, జాగ్డ్ యారేస్ అనేసి కాల్ చేస్తారు. సింగిల్ డైమెన్షనల్ అంటే ఏంటి? మనం ఇచ్చిన డేటాని రో వైజ్గా కానీ కాలం వైజ్గా కానీ మాత్రమే స్టోర్ చేస్తే దాన్ని సింగిల్ డైమెన్షనల్ యారే అనేసి కాల్ చేస్తారు. మల్టీ డైమెన్షనల్ అంటే ఏంటి? సో ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనేసి కాల్ చేస్తారు. మనం ఇచ్చిన డేటాని రో వైజ్గాను కాలం వైజ్గాను కంబైన్ చేసి డిస్ప్లే చేస్తే దాన్ని మల్టీ డైమెన్షనల్ యారేస్ అనేసి కాల్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.